మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగునూరు. సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలు దేవాలయాలు. చౌడేపల్లి మండలం చౌడేపల్లి పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పురాతన దేవాలయాలకు చిహ్నంగా నిలిచింది. ఏమంటే కౌరవ పాండవుల యుద్ధానంతరం అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు లోకం సుభిక్షం కోసం యాగం చేస్తారు. యాగం చేసిన తర్వాత కొన్ని సర్పాలు అందులో కాలి బూడిదవుతాయి. వేద పండితులందరూ వచ్చి పరీక్షిత్ మహారాజును ఇక్కడ కాలి బూడిదైనాయి కాబట్టి మీరు ఆలయాలు నిర్మించాలని చెప్తాడు. అందులో నిర్మించినటువంటి ఒక దేవాలయమే చౌడేపల్లిలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి. పరీక్షిత్ మహారాజు కుమారుడైనటువంటి జయమే జయుడు మళ్ళా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తారు. అటు పిమ్మట చోళరాజులు, వారి తర్వాత చిన్నరెడ్డప్ప పెదరెడ్డప్ప అనేవాళ్ళు ఇక్కడ ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించి భూములను ఇచ్చి కైంకర్యాలు నిత్యం జరిగేలా చూస్తున్నారు. ఆలయంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రాణ ప్రతిష్ఠ వేణుగోపాల స్వామి, సత్యభామ, రుక్మిణి దేవులకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ ఆలయం ప్రతిష్ఠ గురించి వారి మాటల్లోనే విందాం, పదండి. వికనసే నమః వసుదేవ సుతం దేవం కంసచారూఢమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చౌడేపల్లిలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉన్నది. ఈ యొక్క దేవస్థానం ఎంతో శతాబ్దాల పూర్వకమైనటువంటిది. అర్జునుడి మునిమనుడు అయినటువంటి జనమేజయుడు ఈ యొక్క దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగినది. ఆ శతాబ్దాల కాలం నుంచి ఈ రోజుటి వరకు స్వామి నిత్యము ధూపదీప నైవేద్యాదులు నిత్యం అందుకోవడం జరిగినది. 5 సంవత్సరాల క్రితం స్వామివారిని బాలాలయం చేయడం జరిగినది. కావున త్రిదిన సంకల్ప ప్రకారంగా ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమములు నిన్నటి నుంచి మొదలు రేపటి వరకు జరుగుతున్నది. నిన్న సాయంకాలము అనుజ్ఞ పుణ్యాహవచనము, విశ్వక్షేణారాధన, పంచగవ్య పూజతో మొదలైనటువంటి కార్యక్రమములు ఈ రోజు కలశ స్థాపన పూర్వకమైనటువంటి సుదర్శన హోమము, వివిధ హోమాలు జరుగుతున్నది. ఈ యొక్క సాయంకాలము ఈ రోజు యొక్క సాయంకాలం స్వామివారి విమాన కలశ స్థాపన, స్వామివారుల మూల విరాట్లకు జయాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసం జరుగుతున్నది. రేపు 10 నుంచి 10:30 వృషభ లగ్నమునందు స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ, కళాపకర్షణ హోమములు మొదలు జరుగుతున్నది. సాయంకాలము స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అనంతరము ధూపదీప నైవేద్యములు, ఆ తరువాత గ్రామోత్సవము, గరుడ సేవ జరుగును. కావున భక్త మహాజనులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవస్థానంకు వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క చౌడేపల్లి వాసులు ప్రతి ఇంటి నుంచి ఈ యొక్క దేవస్థానమునకు వచ్చి ఎంతో స్వామికి సేవ చేయాలి అనేటువంటి ఒక భావనతో ఒక సంకల్పం చేసుకొని ప్రతి ఒక్కరూ కంకణధారణ చేసుకొని ఈ యొక్క 3 రోజులు ఇక్కడ ఉండటము, స్వామికి కృపా కటాక్షాలు వాళ్ళు తీసుకోవడము, లోక క్షుభిక్షార్థం లోకానికి ఎటువంటి హాని జరగకుండా నిత్యము పైడి పంటలు పచ్చ తోరణంతో ఉండాలని లోకము ఈ యొక్క గ్రామవాసులు చూస్తున్నారు. కావున ఈ యొక్క దేవస్థానమునకు ప్రతి ఒక్క భక్త మహాజనులు వీక్షించి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.